ధర్మవరం అనే గ్రామంలో రంగమ్మ అని ఒక పెద్ద మనిషి ఉండేది. ఆమెకు కొంచెం మొండి స్వభావం. తన మాట ఎప్పుడు నెగ్గాలని అనుకునేది. ఆమెకు ఒక కొడుకు, కోడలు ఉన్నారు. కొడుకు పేరు రాము, కోడలు పేరు లక్ష్మి. ఒకరోజు లక్ష్మి ఉదయాన్నే లేచి ఇంట్లో పనులన్నీ చేసింది. కాని రంగమ్మ ఇంకా నిద్రలేవలేదు. అన్నీ అయ్యాక లక్ష్మి అత్తగారికి కాఫీ తీసుకొని వెళ్ళింది. అత్తయ్య, కాఫీ తాగండి. ఏవిటే లక్ష్మి, ఇది ఏం బాగలేదు. నీకు కాఫీ కూడా సరిగా పెట్టడం రాదా? క్షమించండి అత్తయ్యా, ఇంకోసారి బాగా పెడతాను. అంతలో రాము లోపలికొస్తాడు. ఏంటమ్మా ఉదయాన్ని గొడవ? ఏమైంది? చూడురా, నీ పెళ్ళం పెట్టిన కాఫీ ఎలా ఉందో. నీకు తెలుసు కదా నాకు కాఫీ అంటే ఎంత ఇష్టమో. రాము ఆ కాఫీని తాగి, ఏం లేదమ్మా, బాగానే ఉంది. మీకేమో కొంచెం తేడాగా అనిపిస్తుందేమో. లక్ష్మి, నువ్వు పట్టించుకోకలే. అమ్మ అప్పుడప్పుడు అలాగే అంటుంది. పర్వాలేదండి, అత్తయ్యకు నచ్చేలాగా ఇంకోసారి పెడతాను అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఒకరోజు రంగమ్మ తన మంచం మీద పడుకుని ఉండగా తనకు పనసకాయ పులుసు తినాలని అనిపించింది. వెంటనే కోడలు లక్ష్మిని పిలిచింది. లక్ష్మి, ఓ లక్ష్మి! ఆ, ఏంటత్తయ్యా, ఏం కావాలి? అదేం లేదులే కాని నాకు కోరిక కలిగిందే. నాకు పనసకాయ పులుసు తినాలనిపిస్తోంది. పనసకాయ పులుసా? తప్పకుండా అత్తయ్యా, ఇప్పుడే చేస్తాను. నిజంగా బాగా వండగలవా? మొన్న కాఫీ కూడా సరిగా పెట్టలేదు కదా. పనసకాయ పులుసు నాకు బాగా వచ్చు. మీకోసం చాలా రుచిగా చేస్తాను చూడండి. చూద్దాం మరి. ఆ రుచి నాకు చాలా ఇష్టం. సరిగా చేయకపోతే నీ సంగతి చెప్తా. లేదత్తయ్యా, మీకు నచ్చేలా చేస్తాను. మీరు విశ్రాంతి తీసుకోండి. నేనిప్పుడే బయటకెళ్ళి మన పెరట్లో కాయుందో లేదో చూసొస్తాను. సరే, త్వరగా చూసిరా. లక్ష్మి బయటకు వెళ్ళి పనస చెట్టు వైపు వెళ్తుంది. చెట్టు నిండా చిన్న చిన్న కాయలు మాత్రమే ఉండడం చూసి బాధపడుతుంది. అయ్యో, ఇవేంటి ఇంత చిన్నగా ఉన్నాయి? పులుసు చేయడానికి ఇవి ఇంకా పెరగాలి కదా. ఇప్పుడేం చెయ్యాలి? అత్తయ్య అంత ఆత్రంగా అడుగుతున్నారు. కాసేపు ఆలోచించి తిరిగి లోపలికొస్తుంది. రాము ఏమో హాల్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఏవండి? ఏంటే లక్ష్మి, ఏం జరిగింది? అత్తయ్య పనసకాయ పులుసు అడుగుతున్నారండి. కానీ మన చెట్టుకేమో చిన్న కాయలే ఉన్నాయి. నిజమా? మరిప్పుడేం చేద్దాం? మీరు ఏమీ అనుకోకపోతే నేను సంతకెళ్ళి మంచి కాయ తెస్తానండి. అత్తయ్య అంతగా అడుగుతున్నారు కదా. సంతకా? అంత దూరం ఎందుకు వెళ్తావు? నేను కూడా వస్తానుండు. పర్వాలేదండి, మీరు ఇంట్లోనే ఉండండి. నేను వెళ్ళి త్వరగానే వచ్చేస్తాను. అత్తయ్య ఎదురు చూస్తూ ఉంటారు. సరే కాని జాగ్రత్తగా వెళ్ళు. లక్ష్మి నిరాశ చెందకుండా దగ్గర్లో ఉన్న సంతకు నడుచుకుంటూ వెళ్ళింది. సంతలో రకరకాల కూరగాయలు, పండ్లు అమ్మేవాళ్లు కనిపిస్తారు. ఒక పక్కన పనసకాయలు కుప్పగా వేసి ఉన్న ఒక వ్యాపారి కనిపిస్తాడు. బావున్నాయి. ఇది ఎంత ఉంటుందండి? ఈ కాయ అయితే మీకు 200 రూపాయలు అవుతుందమ్మా. 200? కొంచెం తగ్గించండి అయ్యా, నేను ఒకటే తీసుకుంటాను. సర్లే గాని పోనీలే, మీకోసం ఒక 20 తగ్గించి ఇవ్వండి. సరేనయ్యా, ఇవ్వండి. లక్ష్మి ఆ పనసకాయను జాగ్రత్తగా మోసుకుంటూ నెమ్మదిగా ఇంటివైపు నడుస్తుంది. అప్పుడు ఒక బాటసారి, ఏమ్మా, అంత పెద్ద పనసకాయను ఎక్కడికి మోసుకుపోతున్నావు? మా అత్తగారి కోసం పులుసు చేయడానికి తీసుకెళ్తున్నానండి. ఓహో, అత్తగారంటే ప్రేమ ఎక్కువ అన్నమాట. అవునండి. లక్ష్మి నెమ్మదిగా నడుచుకుంటూ ఇంటికి చేరుకుంటుంది. బరువు మోయడం వల్ల కొంచెం అలసిపోతుంది. ఇంటికి రాగానే లక్ష్మి పనసకాయను కోసి కూర వండడం మొదలు పెడుతుంది. ఇంతలోని అత్తయ్య అక్కడికొస్తుంది. అత్తయ్య, చూడండి, పులుసు బాగా పరుగుతోంది. ఇంకొంచెం సేపట్లో ఉడికిపోతుంది. నిజంగానే లక్ష్మి, మంచి వాసన వస్తోంది. నాకైతే ఇప్పుడే తినాలనుందే. ఎప్పుడెప్పుడు తింటానా అని ఎదురు చూస్తున్నాను. కొంచెం ఓపిక పట్టండి అత్తయ్య. పూర్తిగా ఉడికితేనే కదా రుచిగా ఉండేది. లేకపోతే పచ్చిగా ఉంటుంది.
ఇంకొక 5 నిమిషాలైతే సరిపోతుంది. సరేలే లక్ష్మి, నువ్వు వండుతుంటే నాకు చూడాలనుంది గాని కాలు నొప్పిగా ఉంది కాస్త. కూర్చోడానికి కుర్చీ కూడా లేదిక్కడ. పర్వాలేదత్తయ్యా, మీరు అక్కడే వరండాలో కూర్చోండి. నేను అంతా అయ్యాక వేడివేడిగా తీసుకొస్తాను. మీ కష్టం ఎందుకు? కాస్త వేడిగానే తీసుకురమ్మా, చల్లారితే అస్సలు బాగోదు నాకు. తప్పకుండా అత్తయ్యా, ఇదిగోండి ఉడికిపోయింది. ఇప్పుడు గిన్నెలోకి తీసుకుంటాను, మీరెళ్ళి కూర్చోండి. లక్ష్మి పులుసును ఒక గిన్నెలోకి తీసుకొని రంగమ్మ దగ్గరకు వడ్డిస్తుంది. రాము కూడా అప్పుడే ఇంటికొస్తాడు. ఇదిగోండత్తయ్యా, వేడి వేడి పనసకాయ పులుసు. ఇవ్వండి, మీరు కూడా తిందురుగాని రండి. ఒక ముద్ద తిని రంగమ్మ, ఆ ఏమిటే ఇది? ఇది పనసకాయ పులుసేనా? ఏమైందత్తయ్యా, బాగలేదా? నేను అన్నీ సరిగానే వేశాననుకున్నానే. ఛీ, ఎంత చప్పగా ఉంది! ఉప్పేసావా లేదా అసలు? నీకు అసలు వంట చేయడం వచ్చా రాదా? ఇంత కష్టపడి ఆ సంతకెళ్ళి అంత పెద్ద కాయ తెచ్చినా రుచి లేకుండా చేశావు. నా ఆశలన్నీ అడియాసలయ్యాయి. చప్పగా ఉందా అత్తయ్యా? నేను ఉప్పు వేశాననుకున్నాను. ఒకసారి నేను కూడా చూస్తాను అని తను కూడా కొంచెం రుచి చూస్తుంది. నిజమే అత్తయ్యా, కొంచెం చప్పగా ఉంది. కానీ ఎందుకిలా అయిందో నాకు అర్థం కావడం లేదు. ఏమిటమ్మా, లక్ష్మి అంత కష్టపడి వండితే ఇలా అంటావేంటి? నువ్వొకసారి రుచి చూడరా ఎలా ఉందో. నాకేం తక్కువ నోరుందా ఏంది చెప్పడానికి? పులుసు రుచి చూసి, నిజమే అమ్మా, కొంచెం చెప్పగానే ఉంది. కానీ నువ్వు చాలా కష్టపడ్డావు కదా లక్ష్మి. అయినా ఒక్కోసారి ఇలా జరుగుతుందిలే. ఏది నోటిదాకా తిననివ్వది మహాతల్లి. చాలా ఆశపడ్డాను. నాకు ఆ రుచి ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. నాకేం పనిలేదనుకున్నావా ఏంది? నేనేదో కావాలని చేస్తున్నట్లు అంటున్నావురా నువ్వు. లక్ష్మి ఆ మాటలకు చాలా బాధపడుతుంది. తను ఎంతో ప్రేమతో శ్రద్ధగా వండితే అత్తగారు అలా అంటున్నారని ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మాటలు రాలేదామెకు. లోపలికి వెళ్లి బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంది. కొద్ది సమయం తర్వాత రాము గదిలోకి వస్తాడు. లక్ష్మి, ఏమైంది నీకు? ఏం లేదు. అబద్ధం చెప్పకు లక్ష్మి, నాకు తెలిసి ఏం జరిగిందో. అయినా ఎందుకు అంతగా బాధపడతావు లక్ష్మి? నీకు తెలుసు కదా, అమ్మది కొంచెం మొండి స్వభావమని. ఏదో కోపంలా అలా అనేసిందంతే, కాని మనసులో ఏం పెట్టుకోదు. నువ్వు అంత కష్టపడి వండావని అమ్మకు కూడా తెలుసు. కానీ నేనెంతో ప్రేమగా వండాను కదండి. సంతకు వెళ్ళి అంత బరువు మోసుకొచ్చి ఆవిడికి ఇష్టమని. అయినా సరే ఇలా అంటే చాలా బాధగా ఉంది. నా కష్టాన్ని ఏం పట్టించుకోలేదా అనిపిస్తుంది. అలా అనుకోకు లక్ష్మి, అమ్మ అంతే, ఒక్కోసారి ఆలోచించకుండా మాట్లాడేస్తుంది. కాని నువ్వు మంచిగా వండాలని కోరుకుంటుందంతే. నువ్వు బాధపడితే నాకు కూడా బాధగా ఉంది లక్ష్మి. పద బయటికెళ్దాం. అమ్మ ఒంటరిగా కూర్చునుంటుంది, నువ్వెళ్తే బావుంటుంది. ఇద్దరు కలిసి బయటకొస్తారు. రంగమ్మ దిగాలుగా ఉంటుంది. లక్ష్మి, నా దగ్గరకు రమ్మా. నేను కొంచెం తొందరపడి మాట్లాడాను లక్ష్మి. నిజంగానే ఆ పులుసు కొంచెం చప్పగా ఉంది. కాని నువ్వు అంత దూరం వెళ్ళి అంత కష్టపడి వండావని నాకు తర్వాత అర్థమైంది. నాది నోరు అదుపులో ఉండదు. ఏదైనా వెంటనే అనేస్తాను. నన్ను క్షమించమ్మా. పర్వాలేదత్తయ్యా, కాని కాస్త బాధగా అనిపించింది అంతే. నాకు తెలుసు తల్లి, నేను కూడా ఆలోచించకుండా మాట్లాడాను. నువ్వు ఇంత ప్రేమగా వండితే నేను అలా అనాల్సింది కాదు. రా, ఇద్దరం కలిసి తిందాం. రామో, నువ్వు కూడా రా. కొంచెం ఉప్పు వేసుకొని తింటే బావుంటుంది. నువ్వు వండిన కూర ఎప్పుడూ బాగానే ఉంటుంది లక్ష్మి. ఈసారి ఏమైందో మరి. అవునమ్మా, లక్ష్మి వంట చాలా బావుంటుంది. ఈసారికి అలా జరిగిందిలే. పదండి, ముగ్గురం కలిసి తిందాం. ఆ తర్వాత అత్తగారు కోడలతో వాళ్ళ పెరట్లో ఉన్న పనసకాయలయ్యే వరకు తనకు నచ్చిన వంటలన్నీ చేయించుకుని తింటూ సంతోషంగా ఉంది. ఆ రోజు నుంచి రంగమ్మ తన కోడల్ని ఎప్పుడూ తప్పుగా అర్థం చేసుకోలేదు. చిన్న చిన్న విషయాల్లో తొందరపడి మాట్లాడడం మానేసింది. ఏదైనా మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించుకునేది. లక్ష్మి కూడా అత్తగారిని మరింత గౌరవంగా చూసుకునేది. అత్తగారి మొండి స్వభావాన్ని అర్థం చేసుకుని సర్దుకుపోయేది. నీతి: మనం ఎప్పుడూ
తొందరపడి ఒక అభిప్రాయానికి రాకూడదు. ఎదుటివారి కష్టాన్ని, వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. రోజాకి చదువుకోవడం అంటే చాలా ఇష్టం. కానీ వాళ్ళ కుటుంబ పరిస్థితి బాగోలేని కారణంగా అమ్మాయిని చదువుకోనివ్వకుండా ఆపేద్దామని అనుకుంటారు. అప్పటికి ఈ రోజా డిగ్రీ సెకండ్ ఇయర్. రోజా తన తండ్రి వెంకయ్యతో, నాన్నా, ఒక్క సంవత్సరం కష్టపడితే అయిపోతుంది నాన్నా. అమ్మా, మంచి సంబంధం, అవసరమైతే వాళ్ళే చదివిస్తామన్నారు. నా మాటిని పెళ్లికి ఒప్పుకో తల్లి. కాని కట్నం లేకుండా చేసుకునే వాళ్ళు దొరకరు అని తండ్రి పదే పదే బ్రతిమలాటంతో ఆమె సరే అని అంటుంది. ఇక రోజాకి శంకర్కి పెళ్లి జరిగిపోతుంది. పెళ్ళైన 2 రోజుల తర్వాత ఆమె కాలేజ్కి వెళ్తూ ఉండగా అత్తగారు, ఎక్కడికెళ్తున్నావు? కాలేజ్కెళ్తున్నానత్తయ్యా. ఈ చదువులు అవి నాకిష్టం ఉండదమ్మా. ఇంట్లో ఉండి వంట చేసుకో, ఇల్లు చక్కబెట్టుకో. అదేంటత్తయ్యా, పెళ్లికి ముందు మా నాన్న మీరే చదివిస్తానని చెప్పాడు. పెళ్లికి ముందు 100 అంటావు, అవన్నీ జరుగుతాయా ఏంటి? ఇంతలో రోజా భర్త రావడంతో, సర్లే, అయ్యిందేదో అయిపోయింది, డిగ్రీ పూర్తి చేసి ఇంట్లో కూర్చో అని అంటుంది. ఆ మాటలకి రోజా సరే అని చెప్పి అక్కడుంచి వెళ్ళిపోతుంది. అలా సంవత్సరం గడిచింది. డిగ్రీ రోజాకి పూర్తయిపోతుంది. తను మంచి మార్కులతో పాస్ అవుతుంది. కాలేజీ ఫస్ట్ వస్తుంది. అప్పుడు భర్త శంకర్, రోజా, నీకు పై చదువులు చదువుకోవాలని కల ఉంటే మాత్రం అవి ఇంతటితోనే వదిలే. మా అమ్మకి అసలు ఆడవాళ్ళని బయటికి పంపించడం అంటే ఇష్టమే ఉండదు. సరేనండి, నేను చదువుకోను అని పైకి భర్తతో అన్నప్పటికీ మనసులో నా కల ఐఏఎస్ అవ్వాలన్నది, దాన్ని ఎవరూ ఆపలేరు, నేనేంటో నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది అని అనుకుంటుంది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఐఏఎస్ చదవడానికి నిర్ణయించుకొని తనకు కావాల్సిన పుస్తకాల్ని కూడా తెచ్చుకొని తన రూంలో పెట్టుకుంటుంది. తన భర్త పుస్తకాలు ఏంటి అని అడిగితే అతనితో, ఇంట్లో ఖాళీ ఉన్నప్పుడు చదువుకోవడానికి తీసుకొచ్చాను అని చెప్తుంది. అందుకేమో భర్త సరే అంటాడు. ఆ రోజు రాత్రి అందరూ నిద్రపోతున్న సమయంలో కోడలు పుస్తకాలు తీసుకొని ఒక దీపం బుడ్డి పెట్టుకొని మేడ మీదకి వెళ్తుంది. ఆమె అక్కడ కూర్చొని చదువుకుంటూ ఉంటుంది. చాలా సమయం వరకు చదువుకొని ఎవ్వరికి తెలియకుండా కిందకెళ్తుంది. ఉదయాన్నే అత్తగారు నిద్రలేచి, ఒసే కోడలి పిల్ల, 10 గంటల దాకా అలా నిద్రపోతూనే ఉన్నావు, ఏ ఇంట్లో అయినా ఈ విడ్డరం చూశావా అంటూ తిడుతూ ఉంటుంది. ఇక ఏం చేయలేక కోడలు నిద్రలేచి తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ప్రతిరోజు కూడా రోజా ఎవ్వరికీ తెలియకుండా మేడ మీదకి వెళ్లి చదువుకుంటూ ఉంటుంది. ఒకరోజు ఆమె ఎప్పటిలాగే నిద్రలేచి మేడ మీదకి వెళ్తుంది. అప్పుడే తన భర్త శంకర్ నిద్రలేస్తాడు. భార్య పక్కన లేకపోవడంతో, ఇంత అర్ధరాత్రి వేళ రోజా ఎక్కడికెళ్ళింది అంటూ కంగారుగా ఆమె కోసం వెతకడం మొదలుపెట్టాడు. రోజా మేడ మీద చదువుకుంటూ ఉండగా ఎవరో వస్తున్న శబ్దం రావడంతో ఆమె పుస్తకాలను దాచి అక్కడే అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. శంకర్ ఆమెను చూసి, ఏమైంది రోజా, పడుకోకుండా ఎందుకు ఇలా పైన తిరుగుతూ ఉన్నావు? ఆహా, ఇంట్లో కొంచెం నిద్ర పట్టడం లేదండి, అందుకే నేనిలా తిరుగుతూ ఉన్నాను. కళ్ళు మూసుకొని పడుకుంటే అదే నిద్ర పడుతుందిలే, రా అంటూ ఆమెను తీసుకుని వెళ్ళిపోతాడు. ఆమెమో సరే అని అతనితో పాటు వెళ్ళిపోతుంది. కొంత సమయం తర్వాత అతను నిద్రపోయిన తర్వాత మళ్లీ మేడ మీదకి వెళ్లి చదువుకుంటుంది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. తను మొదటి పరీక్ష ప్రిలిమ్స్ రాయాల్సి ఉంటుంది. కానీ తన్ను ఎగ్జామ్ సెంటర్కి ఎవరు వదిలిపెడతారు అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. రోజా, దేవుడా, ఈరోజు నా జీవితంలో చాలా ముఖ్యమైన రోజు. ఏదో ఒక రకంగా నేను ఇక్కడి నుంచి బయటపడాలి అని అనుకుంటుంది. ఇంతలో తన స్నేహితురాలు అమృత ఫోన్ చేసి, ఏ రోజా, నువ్వు ఇక్కడే ఉంటున్నావని తెలిసింది.
ఈరోజు నాకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంది. కొంచెం సెంటర్ దగ్గరికి తోడు రాగలవా? నాకు ఎగ్జామ్ సెంటర్ ఎక్కడో అర్థం కావడం లేదు. ఆ మాట వినగానే తను చాలా సంతోషపడిపోతూ, "ఆహా, తప్పకుండా వస్తాను. ఇప్పుడే మా ఆయనతో పాటు కలిసొస్తాను" అని చెప్తుంది. ఇక తను తన భర్తతో అదే విషయాన్ని చెప్పి ఎగ్జామ్ సెంటర్ దగ్గర వదిలిపెట్టమని చెప్తుంది. ఇద్దరూ ఒకే చోట పరీక్ష కావడంతో ఆమెకు చాలా సంతోషం వేస్తుంది. ఇక భార్యాభర్తలిద్దరూ ఎగ్జామ్ సెంటర్కి వెళ్తారు. ఇక భర్త ఆమెను వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. కొంత సమయం తర్వాత తన స్నేహితుల్ని కలుసుకొని జరిగిన విషయమంతా చెప్తుంది. దాన్ని విన్న ఆమె చాలా ఆశ్చర్యపోయి రోజాతో, "పోనీలే, దేవుడి దయ వల్ల నీకంతా మంచే జరిగింది. ఎనీహౌ ఆల్ ద బెస్ట్ రోజా." "నీకూడా ఆల్ ద బెస్ట్ అమృత" అని ఒకరికొకరు చెప్పుకొని ఇద్దరు కూడా ఎగ్జామ్కి రాయడానికి వెళ్ళిపోతారు. ఎగ్జామ్ ఏమో పూర్తయిపోతుంది. ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఇలా రోజులు గడుస్తూ ఉండగా రోజా తన రిజల్ట్ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఇక రిజల్ట్స్ ఏమో రానే వచ్చేశాయి. రోజా చాలా టెన్షన్ పడుతూ ఫోన్ చూసుకుంటుంది. అందులో తన ప్రిలిమ్స్ పూర్తయినట్లుగా ఉండడంతో తను చాలా సంతోషపడుతుంది. వెంటనే తన స్నేహితురాలికి కనుక్కుంటుంది. "అయ్యో, నేను ఫెయిల్ అయ్యాను రోజా, నెక్స్ట్ టైం చూడాలి" అని అంటుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం అంతా కూడా తన భర్త వింటాడు. రోజా చాలా కంగారు పడిపోతుంది. నేను మొత్తం విన్నాను రోజా. నువ్వు ఎంత దూరం వచ్చావంటే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఇక ఇది ఇంతటితో ఆపే. మా అమ్మకు తెలిస్తే చాలా పెద్ద గొడవ అవుతుంది రోజా. "అది కాదండి, చాలా దూరం దాటుకొని ఇంత దూరం వచ్చానండి. నన్ను నేను నిరూపించుకోవడానికి ఇది ఒక అవకాశం అండి. మీకు దండం పెడతాను, మీరు కాదనకండి." శంకర్కేమో మనసులో తన్ని చదువుకో అని అనాలని ఉన్నా తల్లి మీద ఉన్న గౌరవంతో చెప్పలేక అక్కడుంచి వెళ్ళిపోతాడు. రోజా మాత్రం తన సెకండ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇంట్లో ఏమో ఎవ్వరికీ తెలియకుండా మళ్లీ మేడ మీదకెక్కి మళ్లీ చదువుకుంటూ ఉంటుంది. భర్తకి ఆ విషయమంతా తెలుసు, కానీ ఏమీ తెలియనట్టుగా ఆమె అడ్డుకోవడం ఇష్టం లేక వదిలేస్తాడు. అలా రోజులు గడుస్తాయి. తన మెయిన్స్ ఎగ్జామ్ రాయడానికి ఒకరోజు ముందు, "అమ్మాయి, రేపు ఫంక్షన్ ఉంది. నువ్వు ఉదయాన్నే నిద్రలేచి పనులు మొత్తం చేశావంటే అందరం ఏలిపోవచ్చు." ఆ మాట వినగానే రోజాకి గుండెలో ఒక పెద్ద పిడుగు పడినట్లవుతుంది. తనకేం చెయ్యాలో అర్థం కాదు. మెయిన్స్ ఎగ్జామ్ చాలా ఇంపార్టెంట్. అదే విషయాన్ని భర్తకి ఎలా చెప్పాలో అర్థం కాదు. ఇంట్లో వాళ్ళకి తెలిస్తే దానికి అస్సలు ఒప్పుకోరు. దాంతో ఆమె అత్తగారితో సరే అని చెప్తుంది. అందరూ నిద్రపోతూ ఉండగా తను నిద్రలేచి ఒక ఉత్తరం రాస్తుంది. అందులో ఇలా ఉంటుంది: "ఏవండి, నన్ను క్షమించండి. ఇది మెయిన్స్ ఎగ్జామ్. ఇది రాయకపోతే నేను చదివిన చదువుకి, నేను కష్టపడిన దానికి అర్థం లేకుండా పోతుంది. మీరు అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను" అంటూ ఉత్తరం రాసి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఉదయం ఆమె పరీక్ష రాస్తూ ఉంటుంది. భర్త ఉత్తరం చదువుతాడు. ఇంతలో తన తల్లి డోర్ కొడుతూ, "ఒరే, తలుపు తీరా, రోజా, తలుపు తీ" అంటూ ఉండగా అతను, అమ్మా, రోజాకి బాలేదు. తనిప్పుడు ఎక్కడికి రాదు. మీరు వెళ్ళండి. నేను కూడా రావడం లేదు. "అదేంట్రా, శుభకార్యం కదా, అందరు వెళ్తే మంచిది." అమ్మా, మీరు వెళ్తే వెళ్ళండి, లేకపోతే మానేయండి. అందుకు ఆమె సరేలే, మేం వెళ్తామని అనుకొని పని మొత్తం చేసుకొని తన భర్తతో కలిసి వెళ్ళిపోతుంది. ఇదిలా ఉండగా రోజా తన పరీక్ష పూర్తి చేసుకొని బయటకొచ్చి నిలబడుతుంది. తనేమో బాధగా, ఇప్పుడు ఇంట్లో ఎన్ని గొడవలవుతున్నాయో ఏమో, నాకైతే ఏం అర్థం కావడం లేదు. నేనిప్పుడు ఎక్కడికెళ్ళాలి? అమ్మ వాళ్ళ ఇంటికా, లేదా నా మెట్టినింటికా అంటూ ఏడుస్తూ ఎటు వెళ్లాలా తెలియక కూర్చుంటుంది. ఇంతలో భర్త అక్కడికి వస్తాడు. రోజా భర్తని చూసి భయపడుతూ, "నన్ను క్షమించండి, నేను కావాలని చేయలేదు.
ఐఏఎస్ అవ్వాలన్నది నా కల. అందుకే ఇదంతా చేశాను. మీరు నాకు ఏ శిక్ష విధించినా పర్వాలేదు, నన్ను క్షమించండి అని ఏడుస్తూ ఉంటే అతనేమో దగ్గరికి తీసుకుని జరిగిన విషయం అంతా చెప్తాడు. ఆ మాటలు విని ఆమె చాలా సంతోషపడిపోతుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఇల్లు చేరుకుంటారు. అయితే పరీక్షలు బాగా రాసావన్నమాట. ఇక కలెక్టర్ అయితే ఈ మొగుడితో పనే లేదుగా. అయ్యో, అలా ఎందుకు అనుకుంటారండి? అలా ఎప్పుడు అనుకోవద్దు. నేనెప్పుడూ మీ భార్యనే అని అంటుంది. ఆ మాటలు అతను వినంగానే నవ్వుతాడు. ఇక కొన్ని రోజులు గడిచాయి. తన ఇంటర్వ్యూ కూడా పూర్తయిపోతుంది. ఆమె అదే జిల్లాలో ఐఏఎస్గా విధులు నిర్వర్తిస్తుంది. ఇక ఎంతోమంది విలేకరులు ఆమె ఇంటికి క్యూ కడతారు. ఆమె అందరికీ ఇంటర్వ్యూ ఇస్తుంది. అందరికీ ఇంటర్వ్యూలో తన భర్త సపోర్ట్తోనే ఇదంతా చేశానని చెప్తుంది. వాళ్ళందరూ కూడా అత్తగారి గురించి, భర్త గురించి చాలా గొప్పగా పేపర్లో రాస్తారు. దాన్నంతా చదివి అత్తగారు సంతోషపడిపోతుంది. కోడలితో ఇలా అంటుంది, అమ్మాయ్, నన్ను క్షమించు. నీ మనసులో కోరికని అర్థం చేసుకోలేకపోయాను. ఏదైనా నువ్వు పట్టుదలతో సాధించినందుకు చాలా సంతోషంగా ఉందమ్మా అని చెప్పడంతో ఆమె మరింత సంతోషపడిపోతుంది. భర్త కూడా కాంగ్రాట్స్ అంటూ ఆమెను పొగుడతాడు. ఆ తర్వాత ఆమె తన విధులు నిర్వర్తిస్తూ సంతోషంగా జీవితాన్ని గడుపుతుంది.